అప్పులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తున్నారా? అయితే మీరు రెడ్ జోన్లో ఉన్నట్లే. ఆదాయం కంటే వడ్డీలే ఎక్కువగా ఉన్నప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలేంటి? ఆస్తుల కంటే అప్పులే వేగంగా పెరుగుతున్నాయన్న చేదు నిజాన్ని గ్రహించి అప్పుల రహిత జీవితం వైపు అడుగులు వేయడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. అప్పు ఇది చాలా మంది జీవితాల్లో ఒక ఆరని నిప్పు లాంటిది. అవసరానికి ఆదుకునే ఆసరాగా మొదలై అదుపు తప్పితే మొత్తం జీవితాన్ని దహించి వేసే స్థాయికి చేరుకుంటుంది. నేటి కాలంలో క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, ఈఎంఐలు మోజులో పడి తెలియకుండానే అప్పుల వలయంలో చిక్కుకుపోతున్న వారు ఎందరో ఉన్నారు. అసలు అప్పు ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది, ఆ ఊబు నుంచి బయటపడడం ఎలా అనే అంశంపై ఇప్పుడు చర్చిద్దాం. అప్పు తీసుకోవడం అనేది ఒక సాధారణ ప్రక్రియ, కానీ ఆ అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తున్నారంటే మాత్రం మీరు ప్రమాదంలో ఉన్నట్టే. లెక్క ఆదాయం పెరుగుతున్నంత కాలం అప్పులను నిర్వహించడం సులభంగానే అనిపిస్తుంది. కానీ ఆదాయ మార్గాలు తగ్గి అప్పులు మాత్రం పెరుగుతుంటే అది తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. ముఖ్యంగా స్నేహితులు, బంధువుల వద్ద తీసుకునే అప్పులు లేదా అధిక వడ్డీకి తెచ్చే బయటి అప్పులు వ్యక్తిగత సంబంధాలను కూడా దెబ్బతీస్తాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం కొంతవరకు సురక్షితమైన పద్ధతి, ఎందుకంటే బ్యాంకులు మీ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి మాత్రమే రుణం ఇస్తాయి. కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు లేదా ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకోవడం వల్ల వడ్డీ చక్రవడ్డీగా మారి కొండలా పెరుగుతుంది. కాబట్టి రుణం తీసుకునే ముందే మీ అర్హతను, అవసరాన్ని బెరీజు వేసుకోవడం చాలా ముఖ్యం. అప్పుల బాధతో కుంగిపోకుండా బాధ్యత గల వ్యక్తిగా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పు తీర్చడానికి మరో అప్పు చేయవద్దు. కొత్త అప్పులు చేయడం పూర్తిగా ఆపివేయండి. ఇది మీ సమస్యను పెంచుతుంది తప్ప తగ్గించదు. ఒకవేళ అప్పును చెల్లించకపోతే మీకు అప్పు ఇచ్చిన వారితో నేరుగా మాట్లాడండి. మీ పరిస్థితిని వివరించి ఒక ఒప్పందం ప్రకారం నెమ్మదిగా చెల్లించే అవకాశం అడగండి. అధిక వడ్డీ అప్పులకే తొలి ప్రాధాన్యత తీసుకోండి. ఏ అప్పుకు వడ్డీ ఎక్కువగా ఉందో దాన్ని ముందుగా క్లియర్ చేయండి. ఆస్తుల కంటే అప్పే వేగంగా పెరుగుతుంది. చాలామంది తమకున్న స్థలాలు లేదా నగలను అమ్మడానికి ఇష్టపడరు, కానీ ఆ ఆస్తి విలువ పెరిగే వేగం కంటే అప్పు వడ్డీ పెరిగే వేగం చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవసరమైతే ఆస్తులు అమ్మైనా సరే అప్పులు తీర్చి జీరో స్థాయికి రావడం ఉత్తమం. 5 నుంచి 10% రాబడి ఇచ్చే చిట్టీలు లేదా ఇతర పెట్టుబడుల కోసం 20 నుంచి 30% వడ్డీ చెల్లించడం మూర్ఖత్వం. ఇన్సూరెన్స్ తప్ప మిగిలిన పెట్టుబడులన్నీ ఆపేసి ఆ డబ్బును అప్పులు తీర్చడానికే వాడండి. కోవిడ్ సమయంలో ఒక చిట్ ఫండ్, అంటే మీకు ఒక కళ్ళు తెరిపించే ఉదాహరణ చెప్తున్నా. కోవిడ్ సమయంలో ఒక చిట్ ఫండ్ నిర్వాహకురాలి పరిస్థితిని గమనిస్తే అప్పుల తీవ్రత అర్థమవుతుంది. కట్టవలసిన వారు డబ్బులు కట్టకపోవడంతో ఆమె అప్పు 22 లక్షలకు చేరింది. ఆమె భర్త ఆదాయం నెలకు 30,000 అయితే ఆమె కట్టాల్సిన వడ్డీలే నెలకు 50,000 అయ్యాయి. ఇటువంటి పరిస్థితులు కేవలం ఆర్థికంగానే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. జీవితం అప్పుల కంటే చాలా విలువైనది. అప్పులు తీర్చడం అనేది ఒక ప్రక్రియ మాత్రమే. అవసరమైతే ఉన్న ఆస్తులను వదులుకొని అయినా సరే అప్పులు లేని 0 స్థాయికి చేరుకోండి. అక్కడి నుండి ప్రశాంతంగా మీ ఆర్థిక ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెట్టవచ్చు. గుర్తుంచుకోండి, ప్రశాంతమైన నిద్ర కంటే పెద్ద ఆస్తి మరొకటి లేదు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, రిలేటివ్స్కి ఇప్పుడే షేర్ చేయండి.